బస్సు దాకా తెచ్చిండా లేదా? వస్తాడు వాళ్ళు ఇప్పుడు అంతా మీకు అంతా ఉచితం చేసామని అంటున్నారు. ఇక బస్సులు మేము మహిళలకు మా చెల్లెళ్ళకు ఉచితం ఇచ్చినామో ఉచితం బస్సులే లేవాడు ఉచితం ఇస్తే లాభం ఇంకా 4 బస్సులు వేసి ఉచితం ఇస్తేనే మంచిగా ఉండేది. మంచిగా గిర్రా తిరిగొస్తారు. ఇప్పుడు తిరుగుండేదే బస్సులు ఇస్తామంటారు, ఉచితం అంటారు, బస్సులు వేస్తున్నారు. మంచిగా వాళ్ళ ఐడియా. కాబట్టి మీకు ఈ రోడ్లన్నీ వేసినాం, అన్ని పర్ఫెక్ట్ చేసినాం. నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 ఏళ్ల సంది నీళ్ళు వస్తలేవు. దినం తప్పించి దినం అప్పుడు వచ్చు, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తలేవు. కరెంట్ సరిగ్గా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం మంచి మాధవరెడ్డిని గెలిపించుకుందాం. నేను ఎక్కువ ఏం చెప్పా, మీరు మంచి నాయకుడు దొరికిండు, నాకంటే కూడా మంచి నాయకుడు. నా కొడుకు లాంటి వాడు భద్ర. నా కొడుకు ఎట్లను అట్లా మీకు ఏ బాధలు వచ్చినా నా దాన్ని తీసుకొచ్చాడు. మీకు ఎవరికి ఇబ్బంది వచ్చినా వైద్యం కావాలంటే నా హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అన్ని రకాలను కూడా నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని మా మాధవరెడ్డి ఉంటాడు. మీరు భారీ మెజారిటీతో గెలిపియండి ఆయన. అవన్నీ చూసే బాధ్యత నాకు కంపల్సరీ. నేను ఎమ్మెల్యేను, మీకు చేసే బాధ్యత ఉంది. నాకు 3 సార్లు ఓట్లు వేసిరు, మీరు ఎంపీ చేసిరు, మినిస్టర్ చేసిరు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసిరు. నేను నా జీవితం అంతా మీకు ప్రజాసేవ చేస్తే మీకు రుణపడి ఉంటాను. నేను ఎప్పుడు మర్చిపోలేను. కాబట్టి నాకంటే కూడా మంచి నాయకుడు మీ ఊళ్ళో ఉన్నాడు మాధవరెడ్డి. ఆయన చూస్తే ఒక యువకులు అంటుంది హీరో కనిపిస్తున్నాం. మంచి సైనికుడు మిలిటరీ లెక్క లేడు. ఎంత బాగున్నామండి, ఎంత బాగా మాట్లాడు. నేనే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన స్పీచ్ ఉన్నా.